డాక్టర్ చెన్నై రాష్ట్రంలో ప్రధాన న్యాయమూర్తిగా తమ న్యాయకరణ దక్షతను చూపి ఇప్పుడు విశ్రాంతి దశలో మామూలుగా సుభాషిణి అనే పేరు ఉంటుంది, కానీ సుభాషన్ రెడ్డి అంటే పుట్టినప్పుడే పేరు పెట్టారు, భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని బాగా మాట్లాడారు. ఈనాటి పురస్కార స్వీకర్త ఆచార్య గోపి మొన్నటి వరకు దూరదర్శన్ నివృత్తి తర్వాత అంతకంటే ఒక అంగుళం పైకి దాక్షిణాత్య భాషల అంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వీటికి సంబంధించిన దూరదర్శన్ కేంద్రాలకు సలహాదారుగా ఉంటున్న డాక్టర్ మధుసూదన్ రావు ఎక్కడ బిఎన్ ఉంటాడో అక్కడ మాలకొండారెడ్డి గారు ఉంటారు, ఎక్కడ ఎంఎస్ రెడ్డి ఉంటాడో అక్కడ మాలకొండారెడ్డి గారు. తన ఆహ్వాన పత్రంలో తన పేరు ఉన్నదా లేదా అని కాదు, ఆత్మీయతా పత్రంలో తానున్నా లేదా అంటూ రామదాస్ కాలేజీలో లెక్చరర్గా ప్రారంభమై క్రమ పురోగతిలో క్రమ పరిణామ దశలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవి దాకా పురోగమించింది. ఇక కవిగా తంగేడు పూలతో ప్రారంభమైంది ఆయన కవనయాత్ర. తంగేడు పూలు, తంగేడు పూలు అనగానే గ్రామీణ వాతావరణం మన కళ్ళ ముందు నిలుస్తుంది. దట్టంగా ఉంటాయి పూలు. నగరవాసులకు తంగేడు పూలు తెలియవు, ఎందుకంటే పరిమళం ఉండదు. కానీ గోపి రాసిన తంగేడు పూలు మాత్రం పరిమళవంతంగా ఉన్నాయి.